ఆడించడానికి ఇప్పుడు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. ఎంత పెద్ద స్టేజ్ ఎత్తనే ఏం చేయట్లేదు, కాసుమూర కౌగులిస్తా చేస్తావా? నేను కాస్మోర్ అని ఏమీ చెయ్యలేకపోవచ్చు, కానీ తలుచుకుంటే నిన్ను ఏదో ఒకటి చేస్తాను. అబ్బా అటు చూడు బే. ఏంటి? నేను గాలిలో కలిపేసిన ప్రాణాలు. అటు చూడు బే. ఏంటి? గాల్లో కలిపేసిన పంచులు. ఎవడవుతున్నాడు బాబు? 20 రూపాయలు చిల్లర ఉందటి. చిల్లరదవకి కిల్లరదవకి తేడా తెలీదురా నీకు? ఇప్పుడు చెప్పు నేను ఎవరిని? చెప్పకుండా పోయాడేంట్రా? చెప్పాడు కదా లాస్ట్ లో. బేరాలు ఏమైనా వచ్చాయా? ఒకటి ఫోన్ చేయడండి, కొంచెం బిల్డప్ ఉంటదని చెప్పి బిజీగా ఉన్నారని చెప్పాను. ఒరాడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతే ఆడికంత సీన్ లేదు, ఆడికి మీరే దిక్కు. అంత టాలెంట్ ఉంటే వేరే టీం కి లీపడికి సెట్ అయిపోతుడు. అయితే ఆడు ఖచ్చితంగా ఇప్పుడు వస్తాడా? మరి వస్తాడా? ఇక్కడికి వెళ్ళరావడు నేనేనండి. ఏం చేయాలండి? చంపాలి ఒకరిని. ఎవరిని చంపాలి? మా ఇంటి పక్కన ఉంటాడు వాడు, రోజు తాగేసి న్యూసెన్స్ చేస్తున్నాడు, పైగా బాటిల్ అన్ని మా ఇంట్లో పడేస్తున్నాడు. అలాంటప్పుడు తిరిగి అవతల పక్క పడి వచ్చు కదా. ఎందుకు పడేస్తాడండి? అప్పుడు అవన్నీ పోగేసుకుంటే ఫుల్ బాటిల్ వస్తుంది కదా. నా ఇంట్లో పడేయకుండా పక్క వాళ్ళ ఇంట్లో పడేస్తున్నా, అందుకని చంపేయాలనిపిస్తుంది. నాకు కావాల్సిన కారణాలు కాదు, క్యాష్. ఎంత ఇస్తావు? 3000. నేను నీకు ఇచ్చేది కాదు బే, 1,00,000 రూపాయలు అవుద్ది. 1,00,000 రూపాయలా? కొద్దిగా తగ్గించు. 1,00,000 రూపాయలు అవుద్ది. 1,00,000 రూపాయలు అవుద్ది. 1,00,000. వాడు రేపు పొద్దున్న బస్సు ఎక్కడైనా బస్ స్టాండ్కి వస్తాడు, అక్కడ వేసేయి. రేపు పొద్దున్న ఎక్కేది బస్సు కాదు, పాడే. ఎందుకు నవ్వుతున్నాడు రా? వాళ్ళు అలా నవ్వట్లేదని చెప్పి నువ్వు వేసుకుంటున్నాడు. రేపు పొద్దున బస్ స్టాండ్ లో కలుద్దాం పద. కలుద్దాం పద. ఇగో వాడే. వీడు చూస్తే తాగిపోడని చెప్పాడు, ఆడు చూస్తే రక్తం తాగిపోలే ఉన్నాడు. ఏంట్రా చెప్పలేవాడిని? తడిచిపోతున్నా నీకు. నా డబ్బులకు ఇచ్చే. ఇప్పుడే కదా చూసాను. చంపే ముందు ఆడు బలము బలహీనత తెలుసుకోవాలి. సార్ పళ్ళు పోయినా చెవుకుండా రింగులు బంగారం కదా కనుక్కుని వచ్చండి. హలో ఏంద్రా? టైం ఎంత అయిందని? దగ్గర పడ్డదిరా. టైం ఎంత అయింది? ఇప్పుడే చెప్పినా దగ్గర పడ్డదని. నాకు దగ్గర పడింది, భరద్వాజకి అనసూయ పడింది, ఈ డైలాగు ప్రోమోలో పడింది, ఇది కాదు. టైం ఎంత అయింది? అరే నేను అడగ బదులు వాచుకొని వచ్చు కదరా. నా చేయి నేనే తడుతావేంట్రా? సంపలు నా డబ్బులు నాకు ఇచ్చారా నువ్వు? అరిగిపోయిన సబ్బు నాకు ఇచ్చిన డబ్బు తిరిగి వెనక్కి రావు. వాడు వచ్చాడా, వాడి బలము బలహీనత తెలుసుకుంటా. ఎన్నిసార్లు తెలుసుకుంటావు? రే చంపుతావా, నా డబ్బులు నాకు ఇచ్చేస్తావా? అశోక్ సార్, టేక్ ద గన్, లోడ్, షూట్ చేస్తున్నావు, ఫోటో షూట్ చేస్తున్నావా? టైం చెప్పాలని చెప్పి గన్ను తీసుకొని వస్తావు రాను? ఏం లేదు సార్, మా ఊళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను సార్. అది కాదురా, ట్రైనింగ్ గ్రౌండ్ లో లేయాలని బస్ స్టాప్ లో ఏమరా? అంటే మీరు బస్ స్టాప్ వస్తున్నారు కదా అందుకని డైవర్ట్ చేయాలి. ఇప్పుడే డైవర్ట్ చేయాలి. గురుగారు టైం ఎంత అయింది సార్? ఇక నీకుందరా, నీకు హాస్పిటల్ పోయే టైం దగ్గర పడ్డదిరా. ఆడిని వేసేస్తా, లేపేస్తా. ఏదో సార్ కాళ్ళు లేపి చూద్దాం. ఓ వారం రోజులు టైం పడుతుందండి, టైం పడుతుందండి. ఒరేయ్ నువ్వు ఆడిని చంపలేవు కానీ నా డబ్బులు నాకు ఇచ్చారా బాబు, నేను పోతాను. ఆడిని వేస్తాను ఈ రోజు. ఒరేయ్ అన్ని తూట్లు కింద ఇరిచేసాడు, ఇంకేం చంపుతావు రండి నువ్వు? ఆడు నా కాళ్ళు నిరిచాడేమో గానీ నాలో ఉన్న కసి నిరవలేదు. నాలో ఉన్న కసి 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 మీద ఉంది. ఆడిని ఈ రోజు మసి చేసేస్తా. అశోక్ ఆడొచ్చాడా? వస్తాడండి, వస్తాడు. అయిపోయాడు. అశోక్ టేక్ ద గన్, లోడ్, గుండు తగిలి ఆడే అరవాలి కానీ నువ్వెందుకు అరిచేవరా? చచ్చిపోయిన తరలేదు కానీ ముందు అరిచేయనండి. ఇప్పుడు అన్ని డైవర్ట్ చెయ్యాలి.
టైం ఎంత అయింది సార్? నువ్వు హాస్పిటల్ ఉంది కూడా నీకు టైం లేదురా. వేసేస్తా, వాడిని వేసేస్తా, లేపేస్తా. అది అసలు తగ్గకూడదు సార్ మనం. తగ్గేదేలే. అది అశోక్ అతగాడు వచ్చాడా? స్మెల్ వస్తుంది. వచ్చాడండి. టేక్ ద గన్. ఎన్నిసార్లు టేకండి? టేక్ అని లోడ్. చిక్కు నేను ఎవరు కాకపోతే కొన్ని వందల పంచులు చంపినోడు నేను చంపలేనారా? ఒక్క పిడిగుద్దుతో చంపేది తెలుసా? సంపుడేంద్రా? చిల్లర కాదండి, వీడి కిల్లర్. అరే అన్న నిందురా అని కాదు. బాగా చెప్పారు గురువు గారు. అతగాడు మిమ్మల్ని ఏ చేయమన్నాను బెత్తాయించాడు. నిజానికి ఈ స్ట్రెచ్చర్ కి నా బాడీ కన్నా అతగాడు బాడీ ఏ న్యాయం చేస్తాడు. ఎక్స్ట్రానరీగా ఉంది. అందరూ కూడా చాలా బాగా చేశారు. ఫెంటాస్టిక్. ఇంద్రజ గారు చాలా ఫన్ ఫిల్డ్ గా అనిపించింది. నైస్, వెరీ నైస్. మిడిల్ క్లాస్ అంటే ఏంటి? పైసలు తక్కువ పిల్లలు ఎక్కువ ఉంటారు చూడు, వాళ్ళనే మిడిల్ క్లాస్ అంటారు. పైసలు తక్కువ ఉన్నప్పుడు పిల్లలు ఎందుకు ఎక్కువ? రిచ్ పర్సన్ పని తప్ప వేరే కోరుకుండదు. మిడిల్ క్లాస్ కోరికలు తప్ప అసలు పనిలే ఉండవే. ఇందాక నుంచి శ్రీదేవి గారిని అలా చూస్తున్నావు. ఆవిడ అందంగా ఉందా, నేను అందంగా ఉన్నానా? ఆవిడ అందంగా ఉంది. ఎవరు అందంగా ఉన్నారమ్మా? నువ్వే అందంగా ఉన్నావులే, వదిలే. ఏంటి? హలో మేడం మీరే. ఇప్పుడు మీరు చెప్తేనే స్కిట్ కంటిన్యూ అవుతుంది. ఎవరు? ఎవరో ఒకరు మేడం. నేను అందంగా ఉన్నా, వదిలే. మామర్ది వీళ్ళ తమ్ముడు చేతులు లేవేంది? మిషన్ లో పిండేస్తారు కదా. అవును. వీడి చెయ్యి వేసిండు ఫస్ట్. మరి ఈ చేయమైంది? ఈ చెయ్యి తీసుకున్నా, నీ చెయ్యి వేసిండు. రెండు ఆయే గంగలో. నా దగ్గర అనుష్క చీరలు, శ్రీదేవి గారి చీరలు, జూనియర్ శ్రీదేవి గారి చీరలు, లేడీ గెటప్ చీరలు కూడా మన దగ్గర ఉన్నాయమ్మా. పనికి మాల దగ్గర ఈ చీర మాత్రం కొనియా నీకు. నడు పోదాం. చీరలు ఎందుకు కొన్నా అంటున్నారు? దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? మీ ఆయన కంచిలో కామాక్షి, ధర్మవరపులో దీప, బెనారస్ లో బేబీ, లింకులు ఉన్నప్పుడు ఈ తార్నాకలు ఉన్న తమ్మని నాకు ఎందుకు కొనిస్తారమ్మా? నాకు ఈ ధర్మవరం దీప తెలిసి బెనారస్ బేబీ ఎవరు? చూసమ్మా, ఫోటో ఒక్కొక్క పేర్లు ఎలా బయటకు చెప్పేస్తున్నాడో. ఏంటి సార్ మీరు ఏం చేస్తుంటారు? నేను వాతావరణ శాఖలో జాబ్ ట్రై చేస్తున్నాడు. వాతావరణ శాఖలో జాబ్ ట్రై చేస్తున్నానంటే మీకు వాతావరణం గురించి బాగా తెలిసి ఉంటుంది. ఎందుకు తెలియదు? మీరు వాతావరణం ఎలా చూస్తుంటారు సార్? ఏం లేదు, ఇలా వచ్చి ఆకాశంలో చూసేయడం అంతే. నేను అడిగేది అది కాదు. ఇప్పుడు వర్షం రేపు పడుతుంది, లేదు ఈ రోజు సాయంత్రం పడుతుంది అని చెప్తారు కదా. అది ఎలా చూస్తారు? ఇది పేపర్ లేస్తుంటారు పొద్దున్నే. ఇవాళ వర్షం పడుతుంది పడదా, ఇప్పుడు పడుతుంది చెప్తారు, అంత చెప్పేస్తారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలి సార్, వాతావరణం అనుకూలిస్తారు చెప్తారని. పైలట్ కనుక్కుంటాను, ఒక నిమిషం. హలో రాజమండ్రి అండి. అలా అండి, చెప్పేస్తానండి. వాతావరణం బాగుందంట, నువ్వు వేసుకెళ్ళి ఫ్లైట్. Hey, hey, hey!